ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ శవ రాజకీయాల ద్వారా, ఈ అక్కర్లేని హై డ్రామాల ద్వారా కించపరచడం అనేది ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాము. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఈరోజు వృద్ధులని మంచాల మీద ఎక్కించుకొని తీసుకొని సచివాలయానికి తీసుకొస్తూ ఒక హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం వారు. అసలు అంత అవసరం ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను. సచివాలయంలో 1,26,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. వారి ద్వారా ఈ పెన్షన్లని ఎంత చక్కగా 2 రోజుల్లో ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రభుత్వాల మీద ఒక దుష్ప్రచారంగా, ఇది ఒక అవకాశంగా, ఇది ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వాన్ని ఒక నీచ రాజకీయం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము, సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ, ప్రజల సంక్షేమం శ్రేయస్సు ఎప్పుడూ కోరుకునేది తెలుగుదేశం పార్టీ. అయితే ఇందులో వాలంటీర్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ వాలంటీర్లని వైకాపా ప్రభుత్వం వాడుకుంటూ ప్రజలందరినీ ప్రలోభ పెట్టే పనిలో ఉంది కాబట్టి వారిని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదనే ముఖ్య ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ కూటమి భావించింది. దానికి అనుసరంగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు వాలంటరీ వ్యవస్థ ఇందులో ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు, ఈ పెన్షన్ కానీ ఇతరత్ర లబ్ధిని కానీ ప్రజలకి చేకూర్చకూడదు అని వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ దిశానిర్దేశాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం, వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని ఒక దుష్ప్రచారం చేయడం, ఇది ఎంతవరకు సమంజసం నేను ప్రతి ఒక్క ప్రజల్ని ఈరోజు అడుగుతున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన సంబంధం ఉందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పెన్షన్ అనేది 2,000 నుంచి 3,000కి మేము పెంచాము అని అంటున్నారు. అదే 3,000 రూపాయలు నెలకి దఫాల వారీగా 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ రావడం, అది కూడా సక్రమంగా అందరికీ ఇవ్వకుండా కరెంటు బిల్లులు ఉన్న వాళ్ళకి ఉన్నాయని, లేకపోతే వేరే పథకాలు ఎక్కువ వస్తున్నాయని వాళ్ళకి పెన్షన్లే ఎత్తేయడం ఈరోజు ఎంతో మందిని చూస్తున్నాం మేము. అలాగ మోసపూరితమైన సంక్షేమ పథకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో మందిని ఈరోజు మోసం చేసి రోడ్ల మీద నుంచోబెట్టిన పరిస్థితిలో ఇలాంటివన్నీ మళ్ళీ ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే వాలంటీర్ వ్యవస్థ పాడైపోయింది, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే వాలంటీర్లు మీద ఇంటి దాకా వచ్చి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు అనే ఈ నీచ రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ప్రభుత్వం వచ్చి రాగానే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అర్హులైన వ్యక్తికి 4,000 పెన్షన్లు వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. వారి కోసం 50,000 వారు సొంతంగా సంపాదించుకునే విధంగా బాబు గారు వాళ్ళకి ఏర్పాటు చేసే దిశగా పని చేస్తాను అని హామీ ఇచ్చారు.